కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం విషయంలో అడుగడుగునా తప్పిదాలే చేశారన్నారు. వారిది ఉగ్రవాద కుటుంబం అని, మ్యానిపులేటర్స్ అంటూ విరుచుకుపడ్డారు రేవంత్. కాళేశ్వరాన్ని 5 రోజులు అప్పగించాలని కేటీఆర్ అంటున్నారని, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమకు కన్విన్స్ చేస్తే గనక 3 బ్యారేజీలను 3 ఏళ్లు అప్పగిస్తామన్నారు సీఎం రేవంత్. కేసీఆర్, కేటీఆర్, హరీష్లు ఎక్స్పర్ట్స్ గా, దే మే బి ఎక్స్పర్ట్స్ ఇన్ పాలిటిక్స్ అండ్ మ్యానిపులేషన్. దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇంజనీరింగ్. నిజం లాంటి అబద్ధాలు చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి వసూళ్లు చేసుకోవడానికి ఎలక్షన్ కలెక్షన్ లాంటి దాంట్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, 100% మార్కులు వేయాల్సిందే. కోదండరామ్ గారిని పెట్టినా కూడా డిస్టింక్షన్ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాల్సిందే. 3కి వంచాల్సి వస్తుంది ఫస్ట్ ర్యాంక్. అప్పుడప్పుడు చైతన్య నారాయణ 1వ ర్యాంక్ అని అందరి పేర్లు చదువుతారు చూడు. అందరికి సమానంగా మార్కులు వస్తే ఏం చేస్తారు? అందరికి 1వ ర్యాంక్ ఇవ్వాలి. లోపభూయిష్టంగా ప్లానింగ్, అసలు డిజైన్లో దాని టెక్నికాలిటీ లేకపోవడం. ఎందుకంటే చాలా సందర్భాలలో కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు, నా మెదడు రంగరించి అందులోకి వెళ్ళి 80,000 పుస్తకాలు చదివి ఈ మొత్తం డిజైన్లు చేసిన నేను, ఇది నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి అఫీషియల్లీ కేసీఆర్ గారు క్లెయిమ్ చేసుకున్నారు. చిత్తన్ శివుడి మీద భక్తి చెప్పుల మీద ఉన్నట్టు ఆయన ఆలోచనలు ఎంతసేపు ఉన్నా దీంట్లో ఎట్లా కొల్లగొట్టాలనే ఆలోచనతోని హడావిడిగా దీన్ని చేసి దీన్ని ప్రారంభిస్తే మేడిగడ్డ కానీ, అన్నారంలో కానీ, సుందిళ్లలో కానీ ఎక్కడైతే బ్యారేజీలు కట్టాలనుకున్నారో భూమిలో పరీక్షలు చేయలేదు. బంగాళాఖాతాన్నే మంతనికి తీసుకొచ్చిన భ్రమలు కల్పించడానికి దాంట్లో దాదాపుగా 16 టీఎంసీలు మొత్తం కెపాసిటీకి నీళ్లు నింపెట్టింది. 11-12 టీఎంసీ. ఎప్పుడైతే దాని మీద వజన్ గట్టిగా పడ్డదో భూమి అణిగింది. 19th పిల్లర్ 1.5 మీటర్స్ విత్ ఇన్ డేస్లో కింది కుంగిపోయింది. ఇప్పుడు కేసీఆర్ అంటాడు 4 పిల్లర్లు కుంగిపోతే ఏమైందని. వెన్నుపూసల 4 పూసలు పోయినాయి అనుకో. 3 ఏళ్ళలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకొక వారం రోజులు నాకు కీరా నా తడాక చూపిస్తా అంటుడు. పోని ఆయన వచ్చి అడిగిండా? ఆయన రాడు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తోలుతున్నాడు. ఇక మీరు అడిగిరా పూర్ణస్తుతం ఏమంటాడు అని. కేసీఆర్ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని తోలి ఏది పడితే అది మాట్లాడి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ప్రాజెక్టు కుప్పగూలిపోయిందని చెప్పి ఎఫ్ఐఆర్ చేసిందే కేసీఆర్ గవర్నమెంట్. మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఇది కుప్పగూలిందని ఫస్ట్ కేసు పెట్టింది కూడా వాళ్ళే. ఏది బాధ్యతతో చేయలేదు, ఏది భద్రంగా చేయలేదు. ఇది మొత్తం కుప్పగూలిపోయిందని చెప్పి ఎన్డీఎస్ఏ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్, కేసీఆర్ ఉన్నప్పుడే, మనం నవంబర్ 1 నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి, డిసెంబర్ 7కు మన ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిండ్రు నివేదిక. ఆ నివేదికను పట్టించుకోలే. జ్యుడిషియల్ కమిషన్ వేసి ఎంక్వైరీ చేస్తాం. ఆ ఎంక్వైరీ నివేదిక ప్రకారం రిస్టోర్ చేసే దాని మీద పనిచేస్తాం. ఈ తప్పులకు కారణమైన వాళ్ళని శిక్షించడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుందని సుప్రీంకోర్టు జస్టిస్ పనిచేసిన పిసి ఘోష్ ఒక పక్కన మనం ఇచ్చేస్తుంటే, ఈరోజు మీరు నీళ్లు నింపుతారా లేదా, నీళ్లు ఎత్తుతారా లేదా, వారం రోజులు మాకు అప్పచెప్పండి, మా తడాకా చూపిస్తాం. ఇక నేను కాదు కానీ మా అయ్య వస్తాడు అప్పచెప్పురు అని ఈయన బయలుదేరాను. మరి దీనికి కారణం ఏంది? రెండోగా ఆయన అంటాడు, అసలు కేసీఆర్ చాలా దూరదృష్టితోని ముందు చూపుతోటి కాళేశ్వరం కట్టిండు, కరువు వచ్చినప్పుడు ప్రజలకు వనుకొస్తుందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఆయన గారికి, తాటి చెట్టు లాగా పెరిగితే సరిపోదు, తలకాయలు ఏమన్నా గుజ్జు ఉండాలి. ఎలినో వచ్చి కరువు వచ్చింది, వర్షాలు వస్తలేవు అంటే చూసినావా మా మామ ఎంత మేధావి, వర్షాలు రానప్పుడు కూడా మేడిగడ్డలు నీళ్ళు ఎత్తిపోయినకే డిజైన్ చేసిండు అని అల్లుడు చెప్తుండు. ఏమన్నా అసలు అంటే బేసిక్ సెన్స్ ఆర్ కామన్ సెన్స్ ఆర్ అసలు కనీస అవగాహన పరిజ్ఞానం ఉన్నోడన్న మాట్లాడే మాటలేనా? ఇక అమాయకంగా ఉన్నోళ్ళు ఉంటే, అరే నిజంగానే ఇక్కడంతా కరువు వచ్చింది, మేడిగడ్డ సుందిల్ల అన్నారం నుంచి నీళ్ళు ఎత్తిపోసిన ఉంటే మాకందరికి నీళ్ళు వచ్చాయి కదా అని ఉత్తర తెలంగాణ రైతులందరినీ భ్రమలు కల్పించడానికి. వర్షమే వస్తలేదు, నీళ్ళే వస్తలేవు అంటే వరదడికెళ్ళి వచ్చే. ఇవాళ 9.5 ఏళ్ళు మీకు అప్పచెప్తే 8,21,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. కట్టి ప్రారంభించిన 3 ఏళ్లలోనే కాళేశ్వరం కాస్త కూలిపోయి కూలేశ్వరం అయి కూర్చున్నది. మీకు అందిస్తే చేసిన నిర్వాకం అనేది దీన్ని విధ్వంసం అంటారు. ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఆర్థిక ఉగ్రవాది. ఉగ్రవాదం రకరకాలుగా ఉంటుంది. కానీ
ఆర్థిక ఉగ్రవాద కుటుంబం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు. తెలంగాణ యొక్క ఆర్థిక మూలాలను దోపిడీ చేయడమే కాకుండా విధ్వంసం చేసిండ్రు. దీనికి ప్రజా కోర్టులో మొదటి విడతగా ఒక తీర్పు ఇచ్చిండ్రు, రెండో విడతగా గుండుసున్న చేసిండ్రు, మూడో విడతగా ఇంకా చేయాల్సింది ముందుంది. వీళ్ళు మారేటోళ్ళు కాదు, వీళ్ళు ముసుగు తోడుకొని ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో ముసుగు తోడుకొని మభ్యపెట్టి మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చిన కాడి నుంచి దోపిడీకే ప్రాధాన్యత ఇచ్చిండ్రు. ఏ రోజు కూడా తెలంగాణ ఇంట్రెస్ట్లో పని చేయలే. నేను ఎందుకు అథారిటేటివ్గా చెప్తున్నా అంటే, ఉద్యమంలో తెలంగాణ ఇంట్రెస్ట్లో ఉద్యమం చేసిన వాళ్ళు ఒక్కరిని కూడా కేసీఆర్కి ఈ పక్కన కానీ ఆ పక్కన కానీ ఉండనియలే. ఎప్పుడు చెప్తే అప్పుడు చంద్రశేఖరరావు లెటర్ రాస్తే శాసనసభ పిలిచి చర్చ చేద్దాం, వాస్తవాలు అన్నీ మాట్లాడదాం. మాట్లాడినాక ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు వాళ్ళు చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3కి 3 అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు శని? వారం రోజులు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయన ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తాం. ఇప్పుడు నిజంగానే చంద్రశేఖరరావు గారి వాదనలో బలం ఉంటే, చంద్రశేఖరరావు గారు ఏ తప్పు పాల్పడకపోతే, ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే చంద్రశేఖరరావు గారు సభ ఎప్పుడు కోరుకుంటప్పుడు నేను పర్సనల్గా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి సభ పెడతా. వారు కోరుకున్న రోజులు, వారు కోరుకున్న రోజు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక అనుమతి ఇస్తాం మండలికి. నిజంగానే మా అనుభవంలో ఏమైనా మేము తీసుకునే నిర్ణయాల ఆలస్యం ఉంటే వారిని కన్విన్స్ చేయమని ఎక్స్పర్ట్స్ని కూడా అలౌ చేద్దాము. కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడకూడదు. ప్రజలకు ఏ రకంగా వాడుకుని ఆయన ఉద్దేశం ఏ ఉద్దేశంతో కట్టినా ప్రజలకు ఉపయోగపడేది ఉంటే ఆ ఉద్దేశాన్ని మార్చినాం తప్ప వినియోగాన్ని ఆపలేదే. నిజంగానే ఇయ్యాల మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రజలకు ఉపయోగపడేది ఉంటే రాత్రి భవన్ నాడు పోయి కూర్చొని చేపించి వినియోగించే వాళ్ళము.